అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఉదయం లేవగానైతే నేనైతే 4:30కి అంతా అయితే లేచేస్తున్నాను. 4:30కి అంతా లేచి ఇంటి ముందర అయితే కల్లాపు చల్లుకొని ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూస్తే డోర్ 4:30 అవుతా ఉంది. 4:30 తీసి కిటికీలు తీస్తే నాకైతే ఇంట్లోకి చల్లగా వేస్తూ ఉంటుంది. ఫస్ట్లో అయితే కిటికీలు చేస్తేనే నాకైతే మురుగురు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయితే జరుగుతుంది. లైట్ మండుతూ ఉంటుంది కొండ పైన. చూసి దండం పెట్టుకుని తులసి చెట్టు చూసేసి అయితే ఇంట్లో అయితే పేడ చెత్త అంతా అయితే క్లీన్ చేసుకొని సామాన్లంతా వాష్ బేసిన్లో అయితే వేసుకునేసినాను. ఇంటి పని అంతా చేసే గుందుకైతే మార్నింగ్ అయితే అయిపోయింది. ఈ చెట్టు అయితే రోజు దీన్ని 10 రోజులుగా కాపాడడం వల్ల ఇంతకు ముందు అయితే మొత్తం ఆవు తినేసేది. ఇప్పుడు 10 రోజులుగా ఒక వేస్ట్ క్లాత్ అయితే కప్పి పెట్టడం వల్ల ఈ చెట్టుకి ఈరోజు అయితే ఎన్ని పూలు పూసిందో అండి. ఈ పూలు అయితే మనం ఎంత డబ్బులు ఇచ్చినా వెలకట్లేము. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో బయట పూలు కొనడం కూడా ఒక పెద్ద కష్టమే అయిపోయింది. పూలు కొన్నా కానీ ఈ చెట్టు పూలతో పూజ చేసినంత ఫలితము తక్కువే, అంత సంతోషము తక్కువే. ఈ పూలకైతే మనం వెలకట్టలేము. అంత సంతోషం, ఒక్కొక్క పువ్వు ఎంత పెద్ద పువ్వు అంత బాగుంటాయి ఈ పువ్వులు. చాలా విరిగా పూసింది. చిన్న చెట్టు అయినా ఎన్ని పువ్వులు పూసింది కదండి. ఈ విధంగా ఇంట్లో ఉన్న చెట్లన్నీ ఆవులు మేయకుండా ఉంటే మంచి మందారాలు అయితే చాలా పూసేవి. అవి కొంచెం చిగుళ్ళు ఇచ్చటం, మొగ్గలు రావటం, బాగా ఆవులు మెసిపోవడం. ఈ విధంగా దేవుళ్ళకైతే పువ్వులను అలంకరించుకొని ఇక్కడ ఉంచిన డబ్బులు అయితే నేను ప్రతి మాసం మనకు వచ్చిన డబ్బుల్లో 100 రూపాయలు దేవుడికైతే పెట్టి వాటితో దేవుడికి కావాల్సిన సామాన్లు అయితే తెచ్చి భగవంతుడికి అయితే ఉపయోగించేదాన్ని. మళ్ళీ ఇక్కడ స్నానం చేసి అయితే వచ్చేసి సూర్య నమస్కారం అయితే ప్రతిరోజు మన ఇంట్లో ఉషోదయ సమయంలో ఇంటికి ఎదురుగా అయితే సూర్యుడైతే బాగా కనిపిస్తాడు. ఆ సూర్యుడికి ఎదురుగా నిల్చుకొని ఒక 2 నిమిషాలు మనకు కావాల్సిన కోరికలను చెప్పుకోవడం, ఆయన నామాలు చెప్పడం, నవగ్రహ నామాలు చెప్పడం, మన మనసులో బాధ ఆయనతో చెప్పడం అయితే చేసుకొని ఒక 2 నిమిషాలు అయితే కనకదార స్తోత్రం అయితే చదువుకొని మళ్ళీ అయితే ఇంటి పని అయితే నేను చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా ఇదే విధంగా చేస్తారా? తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు టిఫిన్ అయితే చేసుకున్నాను. కానీ మధ్యాహ్నం మా ఇంట్లో మంచిలేండి ముద్దు కదండి. కౌశలేని 1 కేజీ చికెన్ తెచ్చినారు. 1 కేజీ చికెన్ తెస్తే నేను 3/4 కేజీ అయితే కర్రీ అయితే చేసేసినాను. ఒక 1/2 కేజీ కంటే కొంచెం ఎక్స్ట్రా అయితే తీసి పెట్టి ఇప్పుడు దీన్ని కొంచెం ఉప్పు కారం అంతా ఎక్కువ వేసి కరెక్ట్గా వేస్తే ఒకే సెకండ్లో తినేస్తారా? ఉప్పు కారం వేయకుండా చేస్తే ఒకవేళ ఉంటుంది. నేను ఎక్కువ ఆయిల్ చికెన్ లేకపోతే ముద్దు దిగదు. అయితే వేసుకున్నాను. మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ అయితే నేను చెప్పేది కరెక్ట్గానా? బాగా మూత పెట్టి ఏం సాల్ట్ కారం అంతా వేయలేదు. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, మా ఇంట్లో చికెన్ ముద్ద లేనిది ముద్ద దిగదండి. ఫస్ట్ ఒకసారి అయితే 1 కేజీ చికెన్ కర్రీ చేసినాను. ఖాళీ అయిపోయింది. ఇంకా ఎంతున్నా చికెన్ అయితే తినేస్తారనేసి నేనైతే ఇక్కడ ఒక 1/2 కేజీ పైన అయితే మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే పికిల్ వేసి పెడతాము. వీళ్ళు ఎంతున్నా తినేస్తారు, ఇంకో పూట కన్నా అవుతుంది కదా అనేసి అయితే ఈ విధంగా పికిల్ అయితే రెడీ చేసినానండి. బాగా ఆయిల్ అయితే ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో అయితే వేసుకొని కొంచెంగా ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ ఉడికిందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బాగా లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి తగ్గించి బాగా చికెన్ అయితే ఉడికిపోయిందండి. ఆల్రెడీ మనం ఉప్పు కారం అంతా వేసేసినాను. ఒకసారి సాల్ట్ చూసి దీనికి తగినంత సాల్ట్ కారం అయితే వేసుకుంటే మనకు ఈ చికెన్ పికిల్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాదాపు దీంట్లో ఎటువంటి వాటర్ అయితే లేదు. వాటర్ మొత్తం మిగిలిపోయింది. ఆల్రెడీ చికెన్ ముక్కలు మాత్రం మిగిలింది. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు రైస్లో వేసుకుని అంతే అండి. ఇక్కడ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే కనీసం 10 డేస్ వరకు అయితే కూడా మనం ఈ పికిల్ని నిర్భయంగా తినొచ్చండి. చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 2 ముక్కలు రైస్లో వేసుకుని తింటే ఆ టేస్టే వేరే లెవెల్. అబ్బా అంత
బాగుంటుంది. అదేవిధంగా మనం ఇంట్లోనే చేసుకుంటే నేనైతే కడుపు ఇదే నిండా చికెన్ తింటాము, డబ్బులకు డబ్బులు సేవ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు అయితే ఈ విధంగా చికెన్ పికిల్ అయితే చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా నోరుకి మనం కారంగా తినాలి అనిపిస్తే ఈ విధంగా అయితే తినచ్చు. ట్రై చేయొచ్చు. అయితే ఈ విధంగా చేసినాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఈ పికిల్కి అయితే మనం వేసిన కారము ఉప్పు అయితే సరిపోదు. కొంచెం సాల్ట్, కొంచెం కారం అయితే తప్పనిసరిగా వేయాలి. వేసి మనం ఒక నిమిషం పాటు వేయించి బాగా చల్లారిన తర్వాత కంటైనర్లో అయితే స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతవరకు మన ఇంట్లో ఉండదు లేండి, మన ఇంట్లో నెక్స్ట్ డేనే ఖాళీ అయిపోతుంది. వేసి బయట అమ్ముతూ ఉంటారు చికెన్ పికిల్, ఫిష్ పికిల్ అలాంటివి. ఇప్పుడైతే దీంట్లో శుద్ధంగా సాల్టే లేదు, నేనైతే సాల్ట్ కారం అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే మనకు చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. ఇది బాగా చల్లారిన తర్వాత మనం కంటైనర్లోకి అయితే స్టోర్ చేసుకుంటామండి. ఈ వీడియో నచ్చిందా? మీరు కూడా ఎప్పుడైనా ఈ చికెన్ పికిల్ని ట్రై చేశారా? ఇది నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను చేసిన చికెన్ పికిల్ చూడండి, ముక్క అయితే బాగా మెత్తగా ముక్క అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. దీంట్లో వేడివేడి అన్నంలోకి వైట్ రైస్ తింటే చాలా సూపర్గా ఉంటుంది. రసంలో కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి.